కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్లో కొత్త రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ కాబోతుందంట. బైపాస్ రైల్వే లైన్ అంటే ఏదో అనుకోకండి, పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్. పెద్దపల్లి జంక్షన్కి ముందు బైపాస్ రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ చేశారు కదా. ఈ లైన్లో ప్రస్తుతం ఉన్న క్యాబిన్ రైల్వే స్టేషన్కి లూప్ రైల్వే లైన్ అయితే సిద్ధం చేయనున్నారంట. అంటే ఇప్పుడు సింగిల్ రైల్వే లైన్ ఉంది కదా, దాని పక్కకి ఇంకొక రైల్వే లైన్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇదే క్యాబిన్ రైల్వే స్టేషన్ని ప్లాట్ఫామ్ అయితే పొడిగించనున్నారంట. దీనికి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్ పెద్దపల్లి టౌన్గా ఉండబోతుంది, పెద్దపల్లి టౌన్ స్టేషన్ రాబోతుంది అన్న న్యూస్ అయితే బయటకైతే రావడం జరిగింది. బట్ ఇది అఫీషియల్ కాదన్న క్లారిటీ అయితే లేదు. అఫీషియల్గా సౌత్ సెంట్రల్ రైల్వేస్ కానీ ఎలాంటి వెబ్సైట్లో అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు, కానీ దీనికి సంబంధించిన న్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇదే కాదు, ఇంకా కొన్ని ఆర్టికల్స్లో కూడా దీని గురించి న్యూస్ అయితే వేయడం జరిగింది. బైపాస్ లూప్ లైన్ ప్లాట్ఫారానికి 17 కోట్ల రూపాయలు, పెద్దపల్లి బైపాస్ క్యాబిన్ సమీపంలో లూప్ లైన్ ప్లాట్ఫామ్కు నిర్మాణానికి రైల్వే శాఖ 17 కోట్ల నిధులు కేటాయించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నిజామాబాద్, వరంగల్, కాజీపేట మార్గాల్లో వెళ్లే రైలు పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్లో ఆగే అవకాశం కలుగుతుంది. దీంతో ఇంజన్ రివర్స్ అవసరం లేక సమయం ఆదా కావడం, ప్లాట్ఫామ్ రైలు ఆలస్యం తగ్గనుంది. బైపాస్ స్టేషన్కు అప్రోచ్ రోడ్ నిర్మాణం చేపడితే ప్రాంతాభివృద్ధికి చాలా తోడ్పడుతుందని అభిప్రాయపడుతున్నారు ప్రజలు. సో మెయిన్గా ఇక్కడ పెద్దపల్లి క్యాబిన్ రైల్వే స్టేషన్ ఉంది కదా, ఈ క్యాబిన్ రైల్వే స్టేషన్ మాస్టర్ ఈ రైల్వే లైన్లో వెళ్ళే సిగ్నల్కి సంబంధించి ఉండే స్టేషన్ మాస్టర్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. కానీ పెద్దపల్లి జంక్షన్లోకి వెళ్ళి చాలా ట్రైన్స్ ఎక్కువ టైం పడుతున్నాయి కాబట్టి పెద్దపల్లి టౌన్ స్టేషన్ని నిర్మించాలని నిర్ణయించుకోవడం జరుగుతుందని న్యూస్లో అయితే రావడం జరుగుతుంది. కానీ ఇది అఫీషియల్గా అయితే అని కాదని చెప్పుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా మేబీ ఇన్ ఫ్యూచర్ అతి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది అని చెప్పి కొన్ని ఆర్టికల్స్లో కనిపిస్తున్నాయి. సో మెయిన్గా పెద్దపల్లి టౌన్ స్టేషన్ నిర్మాణం జరిపితే ఖచ్చితంగా అప్రోచ్ రోడ్ అనేది ఖచ్చితంగా కావాలి. అప్రోచ్ రోడ్ ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది అన్న క్లారిటీ లేదు. కాకపోతే చీకురాయి రోడ్ ఉంది కదా, చీకురాయి రోడ్ నుండి ఇటు పెద్దపల్లి క్యాబిన్ స్టేషన్కి ఖచ్చితంగా అప్రోచ్ రోడ్ వస్తుంది. ఈ రైల్వే స్టేషన్ కనుక కన్స్ట్రక్షన్ అవుతే మాత్రం కరీంనగర్ మీదుగా ఇటు తిరుపతికి, ధర్మవరం, నాందేడ్కి, తిరుచానూరుకి వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా ఇదే రైల్వే లైన్ పైన వెళ్ళబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ రైల్వే లైన్ ద్వారా వెళ్తే ట్రైన్స్ చాలా టైం ఆదా అవ్వనుంది. కాకపోతే పెద్దపల్లి ప్రజలకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే పెద్దపల్లి జంక్షన్ నుంచి ట్రావెల్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. ఈ స్టేషన్ కొంచెం దూరం ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. కాకపోతే అప్రోచ్ రోడ్ అనేది కరెక్ట్గా మంచి పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేస్తే చాలా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు ఈ పెద్దపల్లి టౌన్ స్టేషన్ ద్వారా నుండి కూడా. పెద్దపల్లి టౌన్ స్టేషన్ అనేది పెద్దపల్లి ప్రజలకు లాభం కాదు, మెయిన్గా కరీంనగర్, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, ఆర్మూరు ప్రాంత ప్రజలకి ఇది చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్గా చెప్పుకోవచ్చు. అదేంటి ఇక్కడి లోకల్ వాళ్ళకి కాకుండా వాళ్ళకి ఎలా ఇంపార్టెన్స్ అనుకుంటున్నారా? సో మెయిన్ ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఈ రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అవుతే ఈ రైల్వే లైన్ ఎంతో అభివృద్ధికరంగా ఉండబోతుంది. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఈ రైల్వే లైన్లో ప్రస్తుతం గూడ్స్ ట్రైన్స్ మాత్రమే తిరుగుతున్నాయి. ఈ స్టేషన్ కనుక వస్తే ఇంకా కొత్త ప్యాసింజర్ ట్రైన్స్ రావచ్చు. అలాగే ఇప్పుడు నడుస్తున్న ప్యాసింజర్ ట్రైన్స్ బైపాస్ నుండి వెళ్తే చాలా టైం ఆదా అవుతుంది. అండ్ ఈ రైల్వే లైన్ కూడా ఎంతో లాభంలో చేరబోతుందని చెప్పుకోవచ్చు. సో గతంలో కూడా సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. అదేంటి అనంటే, మేము పెద్దపల్లి టౌన్ స్టేషన్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఆలోచిస్తున్నాం, ఖచ్చితంగా స్టేషన్ కన్స్ట్రక్షన్ చేసి తీరుతాం. ఎందుకంటే ఈ స్టేషన్ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్కి చాలా కీలకమైన స్టేషన్గా అయితే ఉండబోతుంది. అందుకనే పెద్దపల్లి టౌన్ అలాగే పెద్దపల్లి చుట్టుపక్కల నుంచి వచ్చే ప్యాసింజర్స్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ స్టేషన్ని నిర్మాణం చేసి తీరుతామని చెప్పి గతంలో ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రకటన ఎప్పుడు ఇచ్చారు అని అంటే పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ పనులు జరుగుతున్న సమయంలో ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఈ ప్రకటనలు చేయడం జరిగింది. సో మీరేమంటారు దీని గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి, లైక్స్ చేయండి, వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ అవుతే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. మన ఛానల్లో కూడా వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.